తీసేస్తున్నాను. ఇప్పుడు సేమియా పుల్లలు వేపుతానండి. సేమియా పుల్లలు వేపుతున్నానండి. ఇవ్వండి, సేమియా పుల్లలు బాగా వేపితే బాగా టేస్ట్గా ఉంటుందండి. నేను బెల్లం పంచదార వేసుకోవచ్చు అంటే బెల్లం వేసుకోవచ్చు. నేను బెల్లంతో చేసి చూపిస్తాను నేను సేమియా మీకు. ఇదిగోండి పాలు పెట్టి తెచ్చాను. ఇవి మనం ఇందులో వేసి కాసుకోవచ్చండి. పాలు మరిగేటప్పుడు అవి వేద్దామండి. సేమియా అవి వేపిని వేయచ్చు. పాలేమో దీని మీద మరుగుతున్నాయండి. సేమియా పుల్లలేమో దీంట్లో ఇదిగోండి వేపుతున్నాను. బాగా వేగితే బాగుంటాయండి ఇవి. ఏగకపోతే కొంచెం పచ్చివాసన కింద ఉంటాయండి ఇవి. ఇవి చూడండి వేగిపోయినాయి. ఇదిగోండి పాలు మరుగుతున్నాయి. ఇది యాలకులు కూడా వేసేస్తున్నానండి దీంట్లో. యాలకుల పొడి వేసేసానండి. ఇదిగోండి ముందు శుభ్రంగా కడిగేసుకునండి. 1 గంట ముందు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే ఇవి ఇలా అయిపోతాయండి. తొందరగా ఉడికిపోతాయి. ఇదిగోండి సగ్గుబియ్యం కూడా వేస్తాను దాంట్లో, మీకు చూపిస్తాను. ఇదిగోండి మా మనవడు వేసేస్తున్నాడు, అందులోని సేమియా పెట్టేస్తున్నాడు తనని. మా మనవాడు పెట్టేస్తానని సేమియా దగ్గర కూర్చున్నాడండి. ఇదిగోండి పాలు పైకి వస్తున్నాయి. ఇదిగోండి పాలు మరుగుతున్నాయి. పాలు సేమియా పుల్లలు ఉడుకుతున్నాయండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసేసుకోవాలి దీంట్లో. ఉడకాలండి. ఇక ఉడుకుతున్నాయండి, ఇంకా ఉడకాలి. బాగా ఉడికితేనే టేస్ట్ ఉంటాయండి ఇవి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇది చూడండి. ఇప్పుడు ఇందులో ఇవ్వండి మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పును కిస్మిస్లో వేసేస్తున్నాను. బెల్లం పొడిని తీసుకున్నాను నేను. బెల్లం పొడిని చాలా మంచిదండి ఇది. అందుకని చెప్పేసి ఇలాంటి అట్లోకి సేమియాలోకి అదిని పొడిని తీసుకుంటానండి నేను. మంచి పొడి అండి ఇది. ఇది మనకి వేసవికాలం చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి. సగ్గుబియ్యం సేమియా మనకి చలవ చేస్తుందండి ఇది. అందుకని నేను ఎక్కువ సేమియా పుల్లలో సగ్గుబియ్యం ఎక్కువ వాడతానండి నేను. హెల్త్కి కూడా మంచిదండి. వేసవికాలం చలవ చేస్తుందండి ఇది. ఇవ్వండి సేమియా రెడీ అయిపోయింది.